ఓం మహాగణాధిపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా ముత్తైదులను పిలుచుకోవడం. మంగళవారం అయితే శ్రావణ మంగళవారం నాడు చేసేది ఏమిటంటే సాయంకాలం వెళ్ళి ముత్తైదులను పిలుచుకుని శనగలు, పళ్ళు, తాంబూలం అలాగే అన్నీ పెట్టుకుని ముత్తైదులకు పసుపు రాసి, కాళ్ళకు పసుపు రాసి, గంధం పెట్టి, బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు చేయవలసిన పండగ ఏమిటయ్యా అంటే తెల్లవారుజామునే లేవడం, చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, దేవుడి మంత్రం శుభ్రం చేసుకోవడం. ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏమిటయ్యా అంటే కలశ స్థాపన చేసుకోవాలి. ఉదయం కలశ స్థాపన చేసుకుని చక్కగా ఒక పీట వేసి, దేవుడి మందిరంలో పీట వేసి, ఆ పీట మీద పద్మం వేసి, ముగ్గుతో పద్మం వేసి, వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి, ఆ పద్మం మీద కలశం పెట్టుకుని ఆ కలశంలో ఇన్ని నీళ్లు, పసుపు నీళ్లు వేసి, ₹1 కాని వేసి, దాని మీద మామిడి కొమ్మలు పెట్టి, ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయ మీద పైన కలశం ఎర్రని గుడ్డ చుట్టి చక్కగా కలశం మీద పెట్టి ఓ పువ్వు, చామంతి పువ్వ, గులాబీ పువ్వ పెట్టి విధి విధానాలతో చక్కగా ముత్తైదులను పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం. పసుపు గణపతి, హరిద్రా గణపతిని ఫస్ట్. హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు. ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పెట్టి, ఆ బియ్యం చక్కగా ఫస్ట్ వినాయకుడు సంకల్పం చెప్పుకోవడం, వినాయకుడు నామాలు చదువుకోవడం, తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం. ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడశోపచారాలతో సహా చేసుకుంటూ పూజ అయిన వెంటనే హారతలు, నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు, పులిహార, క్షీరాన్నం, రకరకాలు పిండి వంటలు ఏమైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం, ఎంతో పర్వదినం ఇది. ఈ పర్వదినం అంటే ఏమిటయ్యా అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ ముత్తైదులను పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు ప్రతి పళ్ళెల్లోనూ పెట్టి, స్తోమతను వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు, లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు, ఎర్ర జాకెట్ పీసు, పసుపు కుంకుమ, గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయనం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారయ్యా అంటే దీనికి కారణం పార్వతీదేవి. ఈ పార్వతీదేవి అప్పుడు ఆ మహాతల్లి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి, ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక, ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ మహాతల్లి, ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముత్తైదులు అందరినీ పిలిచి చక్కగా వరలక్ష్మి వ్రతం కథ విధి విధానాలు అందరికీ విన్నవించి, తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు, శనగల వాయినం ఇచ్చి ఆవిడ భోజనాలు కూడా పెట్టి ఎంతోమంది సత్కరించి ఆ ముత్తైదులందరి చేత ఆశీర్వదించి, అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు. దీనివల్ల ముత్తైదువులుగా భర్తల కోసం, పిల్లల కోసం, ఇంట్లో ఆయురారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి, ఆ వరలక్ష్మీదేవి వ్రతం నాడు ఇంటి క్షేమం కోసం, ఇంట్లో ఆరోగ్యాల కోసం, పిల్లలు చదువుల కోసం, అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి, పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమైంది. అలాగే రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి వస్తోంది. 16వ తారీఖు కృష్ణాష్టమి నాడు మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి.
మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతోమంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు. అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది, పగల చేసే పండగ కాదు. రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలు కట్టడానికి చక్కటికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వేళ్లాడ తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకుని అక్కడ ఆ రాత్రి 7-8 నుంచి రాత్రి 10-11 దాకా చక్కగా ఈ కృష్ణాష్టమి మహోత్సవం ఎంతో బాగా చేస్తారు. ఈ కృష్ణాష్టమి అంటేనే పర్వదినం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పరమాత్మకు ఉట్టి కొట్టడం, ఆయనకి వెన్న అంటే మహా ఇష్టం. ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసిన ఇస్కాన్ టెంపుల్లో కలకల్లాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేస్తారు. దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం, చక్కగా కోలాటాలు చూడడం, చక్కగా సంబరాలు చూడడం, అనేక విధాలుగా కృష్ణాష్టమి అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు. ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు, లయకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు. ఒక్క అవతారం కాదు ఆయనది, ఎన్నో అవతారాలు, దశావతారాలు ఎత్తుతాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి కూడా ఉగ్రనరసింహుడు అవుతాడు. అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి, అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు. అనేక రకాలుగా ఎన్నో ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలామంది భక్తులు, అనేక లక్షల మంది, కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పర్వదినం నాడు చేసేది 16 కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండుగని చెప్పడానికి ఆస్కారం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి. ఈ 9వ తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది, పార్వతీదేవి దగ్గర నుంచి. ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవికి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలంలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కట్టి. రక్షాబంధనం అంటే దాని అర్థం ఏమిటాయి అంటే అన్నా చెల్లెళ్ళ బంధం, అక్కా తమ్ముళ్ళ బంధం. ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం. ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి. ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభయహస్తం, అక్క చెల్లి నేను ఉన్నా, నీకు నాకు రక్షాబంధనం కట్టావు కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను, ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పే బంధం. రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత. అక్కడ అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు, ఫ్రెండ్షిప్లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బుల రూపాయన అవ్వచ్చు, చక్కగా లేదా వేద బట్టల రూపాయన అవ్వచ్చు, ఆ అమ్మాయికి కానుక ఇస్తారు. అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీటో ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుని ఆశీర్వాదం తీసుకుంటుంది. ఒక అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు. ఎక్కడ ఆప్యాయత, అభిమానం, బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. దానివల్ల ఆప్యాయత, బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది. రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత. ఇంకోటి జంజాల పౌర్ణమి కూడా ఆ రోజే. బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా, వైశ్యాస అనగా, ఎవరైనా చారీలు అనగా ఆ వేళ యజ్ఞోపవీతం, నూతన యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని 11 సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం ఉండగా కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి, అదే జంజాల పౌర్ణమి అంటారు, దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు, అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు. అనేక రకాలుగా పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు, చక్కగా ఈ పండగలు. అలాగే ఇంకా ఈ 27వ తారీఖు
ఈ 27వ తారీఖు వినాయక చవితి పండుగ కూడా వస్తోంది. ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశవ్యాప్తంగా వినాయకుని కొనవలన పండగ లేదు, శుభకార్యం లేదు. మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే, చక్కగా హరిద్రా గణపతిని ఆరాధించాకే. వినాయకుడు లేని పండగ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు. అలాగే వినాయకుడు మొట్టమొదటిగా కొలిచేది వినాయకుడు. అలాగే 27వ తారీఖు వినాయక చవితి పండుగ వస్తోంది ఈ నెల. ఆ వినాయక చవితి నాడు యథావిధిగా పొద్దున్నే తలస్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు ఉతికిన వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు, మండపాలు లక్షల రకాలు చేసుకుంటారు. అదే మన ఇళ్లలో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి. కలర్ గణపతులు అవి ఇవి తేకూడదు. మట్టి గణపతి ఇంత హైట్లో ఉన్న తెచ్చుకోవడం. పొద్దున్నే విధి విధానంగా అన్ని రకాల పత్రులు, పువ్వులు, మారేడు దళాలు, అన్ని రకాల గన్నేరు పత్రులు, రకరకాల పత్రులు అన్నీ తీసుకొని పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ దగ్గర పెట్టుకోవడం. అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం. ఆ మండపం మీద బియ్యం పోయడం, తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలుపెట్టి హరిద్రా గణపతి చేయాలి. పసుపుతో చేసిన హరిద్రా గణపతి తామలపాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని 108 నామాలు చదివి వినాయకుడి కథ చెప్పుకుని ఆ కథ చెప్పుకున్నాక అక్షతలు ఇంటిలో పాతి వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు నివేదన, ఉండ్రాళ్ళని చేసి చక్కగా ఇంటిలో పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్నీ అయిపోయాక అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ ఉండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం. చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ ఉండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం ఇవ్వడం కూడా ఎంతో అవి ఏ విఘ్నాల్లో లేకుండా ఉంటాయి. అలాగే చంద్రుడిని చూడకూడదు. సాయంకాలం నీలాప నిందలు పడతారని సామెత ఉంది. ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ విని ఆ కథ అక్షతలు నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఏ విఘ్నం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సామెత లేదు. అందరూ చక్కగా తెల్లవారుజామున లేవడం, శుభ్రతగా తయారవడం, శుభ్రమైన బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం. ఫస్ట్ ఉండ్రాళ్ళు, గరిక, బెల్లం ఆయనకి ఇంపార్టెంట్. దాంతో ఆయనకి షోడశోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటిల్లిపాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ విన్నపిస్తున్నాను. ఇది ఇంకపోతే రాశి ఫలాలు. నెక్స్ట్ రాశి మీనరాశి, చివర రాశి. ఈ చివర రాశి ద్వాదశ రాశుల్లోకి మీనరాశి లాస్ట్ రాశి. ఈ మీనరాశి కూడా ఏలినాడు శని మొన్న మార్చి నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళకి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వీళ్ళు కూడా ఏలినాడు శనిలో ఉన్నారు. గ్రహబాధలు ఉన్నాయి. అందులో వీళ్ళకు కూడా షష్టగ్రహ కూటం పడింది మార్చి 30ని. ఉగాది నాడు షష్టగ్రహ కూటం పడింది. ఈ షష్టగ్రహ కూటం వల్ల కూడా పాపం వాళ్ళు ఇబ్బందులు చాలా. ఓ పక్క ఏలినాడు శని, ఓ పక్క షష్టగ్రహ కూటం, ఇన్ని బాధలు జరుగుతుంటాయి. వ్యక్తిగత జాతకంలో ఏదైనా వీళ్ళకి శుక్రమహాదశ కానీ, బుధమహాదశ కానీ, గురుమహాదశ కానీ జరుగుతుంటే కొంచెం ఇబ్బందులు దొరుకుతాయి. కాదు శనే ఉంది, ఏలినాడు శని, ఇలాగే షష్టగ్రహ కూటంలో ఇన్ని గ్రహాలు ఆ మీనరాశిలో పడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాళ్ళు కూడా ఎంతసేపు దైవారాధన. ఎవరిని కొలవాలయ్యా? వాళ్ళు కూడా శనేశ్వరుడు. ప్రతిరోజు ఇంట్లో శనేశ్వరుని ఆరాధించాలి. దశరథ కవచం శని కవచం చదువుకోవడం వల్ల, అలాగే ఆ శనేశ్వరుని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటారు. అలాగే వీళ్ళు ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధించి చక్కటి ఫలితాలు ఏమిటంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇవ్వడం, గొడుగు చెప్పులు దానం ఇవ్వడం, అలాగే ఓపుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు పేదలకి అన్నదానం చేయడం, గుళ్ళకి వెళ్ళి అన్నదానం చేయడం వల్ల కానీ, పేద పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టడం వల్ల కానీ, లేని వాళ్ళ ఫీజులు కట్టడం వల్ల కానీ, అలా చేయడం వల్ల ఈ దానాలు ధర్మం వల్ల మీనరాశి వాళ్ళకు కూడా అతి జాగ్రత్తలు పాటించాలి.
పాటించాలి. వెహికల్ యాక్సిడెంట్లు జరిగే ఉన్నాయి వీళ్ళు కుంభరాశి వాళ్ళకి అండ్ మీనరాశికి మేషరాశికి వీళ్ళు యాక్సిడెంట్లు ఉంటాయి, జాగ్రత్తలు పాటించాలి అని మీనరాశి వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు పాటించండి. చివరి రాశిగా చెప్తున్నాను, అందరూ అర్థం చేసుకోండి. ఈ రాశులకు బాగుంటుంది, ఈ రాశులు బాగోలేదని ఆ రాశులకు ఓ రకంగా ఆ రాశులకు ఓ రకంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది జాగ్రత్తలు పాటిస్తూ చెప్పిన విధి విధానం. మీనరాశి వాళ్ళు కూడా గురువు అధిపతి వాళ్ళకి, అలాగే బుధుడు అధిపతి. గురువు అధిపతి అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఈ మధ్య చూపుడు వేలు పుష్టిరాగం, కనక పుష్టిరాగం పెట్టుకుంటే కొంచెం చిటికిన వేలు పచ్చ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ శని మహాదశలో ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా వాళ్ళు కూడా గురువుని బాగా ఆరాధించాలి, గురువారాలు. అలాగే బుధవారాలు వినాయకుడిని ఆరాధిస్తే వీళ్ళ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉద్యోగాల్లో బాగుంటారు, విదేశాల్లో బాగుంటారు. ఎక్కడున్న వీళ్ళకి ఆయురారోగ్యాలతో బాగుంటారని చెప్పి చివరి రాశిగా 12 ద్వాదశ రాశులకి చెప్పడం మార్గం. విధి విధానాలు పాటించండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు, యాక్సిడెంట్లు, ప్రతిదీ నీటి గండాలు. యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం. ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే రాహుకేతుల దోషం పడింది, షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు, రేప్ కేసులు, వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం, 3 నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు. ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి. ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి. దుర్గమ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం, నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం. ముత్తైదువులు ఉంటే ప్రతి మంగళవారం ఓ జాకెట్ పీసో, ముత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం, ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను. ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతోంది, పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో. ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు. పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏ స్టేట్లో చూడండి, ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే, ప్రజా పరిపాలన చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ మంచి చెట్లకు అనుకోవడం కానీ, ఇళ్ళంపటి వెళ్ళి ఎలా ఉంది, కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ఉన్నారు, ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన, తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు. ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల, కొన్ని స్టేట్లలో. కొంతమంది ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది, వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, రాహు మహాదశలో ఉన్నారు. వారు తగిన అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు. కాబట్టి గ్రహబాధలు అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి, వారు అతి జాగ్రత్త పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం, ఇబ్బందులు వస్తాయి. వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి 2 ముగ్గురు, అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు. సినిమా పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. హీరోయిన్స్కి అతి కష్టాలు. ఇంక హీరోయిన్స్ ఉన్నారు, అతి కష్టాలు భరించాలి. వీళ్ళకు కూడా దినదినగండం 100 ఏళ్ల ఇష్యూ. సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి. హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి.
ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా జైలుకి వెళ్ళాడు. ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం, జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి. కిడ్నాపింగ్లు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఇలాగే దొంగతనాల కేసులు ఉంటాయి, వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి. ఆడవాళ్ళు 80% జైలుకి వెళ్ళేది కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి. 3 రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం, వివాహాలు 3 ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త ప్రియుడు ఇంకొకడు, ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇన్నేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా, మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకుని మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను. అర్థం చేసుకోండి, నన్ను తిట్టుకోకండి, మీ మంచి కోరి చెప్తున్నాను. కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి. మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి. మాకు అక్క చెల్లెలతో సమానం, తల్లులతో సమానం అని విన్నవించుకుంటున్నా.